మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు పట్ల శనివారం రాత్రి దర్శిలోని శివరాజనగర్ ప్రజలు అపూర్వమైన అభిమానాన్ని ప్రదర్శిస్తూ గ్రామంలోనికి ఘనంగా స్వాగతించడం జరగ్గా నూతనంగా నిర్మాణం జరిగిన అంగన్వాడీ భవన కేంద్రాన్ని మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో శివరాజనగర్ నాయకులు ప్రసంగిస్తూ మంత్రి సిద్ధారాఘవరావు గ్రామాభివృద్ధికి చేసిన సేవల్ని కొనియాడుతూ ప్రసంగించి సిద్ధా గెలుపు కోసం వడ్డెర సంఘం పనిచేస్తుందని మద్దతు తెలుపుతూ ప్రకటించారు. ఈ సందర్భంగా అనేక మంది బేడ బుడగజంగాల కుటుంబాలకు చెందిన వారు టీడీపీలో చేరటం జరిగింది. వడ్డెర సంఘ జిల్లా నాయకుడు తన్నీరు ఆంజనేయులు సిద్ధారాఘవరావును అభినందిస్తూ ప్రసంగించారు. తదుపరి మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ప్రసంగించారు. పలువురు మంత్రివర్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. మంగళ హారతుల మధ్య మంత్రివర్యుని మోత విజయ్ గారు పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరు మంత్రి గారితో పరిచయం ఉంది. ప్రతి ఒక్కరు అందరూ స్టేజ్ మీద పట్టం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని దయచేసి మీ మనుషులు స్టేజ్ కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళు తమకి చాలా సంతోషం. ఇప్పుడే ఒక 60-70 కుటుంబాలు తెలుగుదేశం ప్రభుత్వం చేసే పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీలో కూర్చుంటూ మనస్ఫూర్తిగా వారిని స్వాగతిస్తున్నాం. వారికి భవిష్యత్తులో ఈ రోజు నుంచి తెలుగుదేశం కార్యకర్తలుగా నేను దగ్గరగా చూసుకుంటాను. మీకే సమస్య నా దగ్గర రండి, మిమ్మల్ని ఆదుకుంటాం, కాపాడుతాం. మీకు కావాల్సిన అభ్యర్థులు నేను ముందుంటానని కూడా మీకు హామీ ఇస్తున్నాను. ప్రకాశం జిల్లా వడ్డేర సంఘం తరఫున మన శివరాజనగర్ తరఫున మన మినిస్టర్ గారికి స్వాగతం చెప్తూ ఈరోజు చాలా సంతోషమైనటువంటి దినం. ఈరోజు మన కాలనీలో అంగన్వాడీ భవనాన్ని ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మన ముద్దుబిడ్డ సిద్ధారాఘవరావు గారికి మా వడ్డేర సంఘం తరఫున సాదర స్వాగతం చెప్తూ, ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉండటం మన అదృష్టం. ఏది అడిగినా కానీ కనబడే భగవంతుడిలాగా మంచి ఆధ్యాత్మికంగా అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా అడగంగానే వరాలు ఇచ్చినటువంటి మహానుభావుడు మన సిద్ధారాఘవరావు గారు. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన సమయంలో మనకు కోహినూర్ డైమండ్ లాంటి మహా వ్యక్తి, మహా డైమండ్ హీరో శ్రీ సిద్ధారాఘవరావు ఆ డైమండ్ వ్యక్తి వచ్చినప్పుడు ఈ పవర్కి ఎవరు కట్టుకోలేరు, ఈ పవర్కి ఎవరు ఆశించలేరు. మీరు ఏదో పిచ్చి భ్రమలకు అంటున్నారు. ఆ డైనమిక్ శక్తి లేదు, ఎదుర్కొనే శక్తి లేదు. కాబట్టి మీరు ఓటనే మహా ఆయుధాన్ని మన సిద్ధారాఘవరావుకి వేసి ఎంతో మెజార్టీతో గెలిపిస్తారని ఎంతో ఆశపడుతున్నాం. దీన్ని మర్చిపోవాలండి, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ ఊరు తెలుగుదేశం అనే బీజం నుంచి పుట్టింది. ఈ ఊరు శివరాజనగర్.
అంటేనే తెలుగుదేశం, ఇతర పార్టీ వాళ్ళకి దడ.